ఇంతసేపు వీళ్ళ స్కామ్ల గురించి చర్చ జరగొద్దంట. ఈ స్కామ్లు బయటికి ఎట్లా వస్తున్నాయో దాని మీద విచారణ జరగాలనంట. ఇక్కడనేమో సిబిఐ విచారణ జరుగుతుంది. దమ్ముంటే హెచ్ఐఎల్టీపీ మీద కూడా సిబిఐ విచారణ పెట్టండి. దాని మీద విచారణ పెట్టకుండా ఆ సమాచారం బయటికి ఎట్లా వచ్చిందో దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టండి అంట. అందుకే ఇవాళ ఏం చేస్తున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ అయితే దాన్ని కప్పేద్దాం, హెచ్ఐఎల్టీపీ మీద స్కామ్ ఏదన్నా వస్తే రకరకాల టాపిక్లు మాట్లాడదాం, పవన్ కళ్యాణ్ అందాం, ఇంకేదన్నా మాట్లాడదాం, బాలసుబ్రహ్మణ్యం గారిది కాంట్రవర్సీ చేద్దాం, అన్నీ ఏది పడితే అది కాంట్రవర్సీ చేద్దాం. హెచ్ఐఎల్టీపీ 5 లక్షల కోట్ల భూ కుంభకోణం గురించి ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ చేద్దాం. ఇలాంటి స్కాములు బయటికి తీసినప్పుడు గప్చుపుందాం, మాట్లాడొద్దు. ఇలా ఎక్కడికక్కడ కుంభకోణాలు చేసుకుంటూ కాంట్రాక్టులు కమిషన్ల కోసం కాంట్రాక్టులు చేసే వాళ్లకు తెలంగాణ గ్రామ దేవతల గురించి ఏడ తెలుస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఎల్లమ్మను, పోచమ్మను, మాంకాలమ్మను, పెద్దమ్మ తల్లిని వీళ్ళందరూ కూడా గ్రామ దేవతలు. ఒకళ్ళు గ్రామం ఆరోగ్యం కోసం, ఒకళ్ళు గ్రామంలో ఉన్న పశు సంపద, వేప చెట్టు, పర్యావరణం, ఎలాంటి రోగాలు రాకుండా ఇలా ఒక్కొక్క దేవతకు తెలంగాణ సమాజం పూజిస్తుంది. నువ్వు కేవలం మతాలను కాదు, తెలంగాణ సంస్కృతిని కూడా అవమానపరిచినవు. నీకెంతసేపు తెలంగాణ బాగు కాదు, తెలంగాణ గ్రామాల బాగు కాదు, నీ కాంట్రాక్ట్లు, నీ కమిషన్లు నిండినయా, నీ జేబులు నిండినయా, గంతే, ఇక్కడ వరకే. అందుకే డైవర్ట్ చేయడానికే మెస్సీ వస్తున్నారు, మంచిదే, అదొక ప్రైవేట్ ప్రోగ్రాం, ప్రభుత్వ ప్రోగ్రాం కాదు. అందుకే 3,000 నుంచి 12,000 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు. ఒక ప్రైవేట్ ఈవెంట్కి వస్తున్నాడు, మంచిదే. కానీ రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి గారు చెడ్డీలేసుకొని ఫుట్బాల్ ఆడేదే మాట్లాడాలి, కానీ ఈ 5 లక్షల కోట్ల భూకుంభకోణం గురించి మాట్లాడొద్దు. ఈ కేఎల్ఎస్ఆర్ అనే ఇన్ఫ్రా సంస్థ మీద సిబిఐ విచారణ, రేవంత్ రెడ్డి గారు బినామీ సంస్థ మీద సిబిఐ విచారణకు ఆదేశాలు వచ్చినా దాన్ని తొక్కేసేయాలి, ఎలాంటి మీడియాలో చర్చ రాకుండా. దయచేసి మేము మీడియా వారిని కోరుతున్నాం, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది, మీరు చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చెడ్డీలేసుకొని ఫుట్బాల్ ఆడితే దానికి స్పోర్ట్స్ సెగ్మెంట్లో టైం ఇవ్వండి. కానీ స్టేట్ అఫేర్స్, పొలిటికల్ అఫేర్స్లో ఇలాంటి ఒక స్కాండల్స్, ఇలాంటి ఒక కరప్షన్, నేరుగా డబ్బులు సంపాదించుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయి ఉన్న కంపెనీస్ విషయం మీద ఇవాళ రాష్ట్రం ఇలాంటి సీరియస్ ఇష్యూస్ మాట్లాడాలి. ఎక్కడికక్కడ మూకుమ్మడి నడుస్తున్నది. ఇదే కుర్చీలో కూర్చొని సుమారు వారం 10 రోజుల క్రితం అనుకుంటా జగదీశ్వర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల విషయం మీద తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మీరు నరదిష్టి అనడం తప్పు అని దాన్ని ఖండించారు. కానీ 10 రోజుల నుంచి ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఈ హెచ్ఐఎల్టీపీ వివాదం, రకరకాల కుంభకోణాలు అన్నీ బయటికి వస్తున్నాయో, బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి, ఇండస్ట్రియల్ పార్క్స్కి విజిట్ చేయడానికి కూడా టీమప్ అయ్యి ఇవన్నీ నడుస్తున్నాయో, లైన్ గట్టి నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ అయిన ఒక యువకుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ప్యాంటు తీసి బట్టలు కూడా తీసి కొడతాం అని డైలాగు. సినిమాటోగ్రఫీ మంత్రి గారు వచ్చి నిన్న సినిమాలు ఆపేస్తాం, పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఇంకోటి చేసేస్తాం, ఇంకొక ఎమ్మెల్యే వచ్చి ఇంకోటి ఆపేస్తాం. ఇట్లా ఎక్కడికక్కడ కూడా డైవర్ట్ చేయడానికి ఇదే మాట్లాడుతున్నారు. పొద్దున్న లేస్తేనేమో ఇదొక డైవర్షన్, సాయంత్రం లేస్తే ఆహా రేవంత్ రెడ్డి గారు ఈ స్పీడ్లో ఉరికినరు, ఈ స్పీడ్లో ఫుట్బాల్ ఆడిర్రు. సంతోషం, ఆడండి, మంచిదే. మెస్సీ గారితో పాటు మీరు ఆడితే మంచిదే. కానీ ఇవాళ రాష్ట్రంలో మీరు జరుగుతున్న కుంభకోణాల గురించి చర్చ జరగాలి, దాని గురించి మీరు సమాధానం ఇవ్వాలి. ఏమైంది? డైవర్ట్ చేయడానికి ఇక్కడికి వెళ్ళి నేను నరేంద్ర మోదీ గారి దగ్గరకు పోయి ఇస్తవా సస్తవా అదంత పెద్ద డైలాగ్ మాట్లాడారు. పోయి ఫోటో చూసినాం ఇప్పుడే, ఇట్లా అని చేతులు కట్టుకోబట్టే.